టాలీవుడ్ లో 9వ రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఫిలిం ఛాంబర్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో నిర్మాతలు ఫెడరేషన్ నాయకుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడివిడిగా చర్చించారు. శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఇవాళ జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మోహన్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. మోహన్, చెప్పండి, వాళ్ళు దిల్ రాజుతో భేటీ అవనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సింధు, ఇప్పుడే అందినటువంటి వార్త యాక్చువల్ గా మన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అంటే ఛాంబర్ నుంచి ఫెడరేషన్ కి ఒక లెటర్ పంపించారు. ఈ రోజు మీటింగ్ ఉంటుందని చెప్పేసి. నిజానికి ఈరోజు దిల్ రాజు ఛాంబర్ తో ఫెడరేషన్ సభ్యులైనటువంటి అనిల్, అమ్మిరాజు తదితరులు అంటే వాళ్ళకి సంబంధించిన ఒక కోఆర్డినేషన్ కమిటీ మెంబర్స్ ఈరోజు చర్చల్లో పాల్గొంటారని చెప్పారు. ఉదయం 11 గంటలు అన్నారు, తర్వాత 1 గంటకు అన్నారు, ఇప్పుడు 3 గంటలకు అన్నారు. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఏంటంటే ఏ ప్రెస్ మీట్ అయితే ఉందో ఇది రేపటి మధ్యాహ్నం 3 గంటలకు పోస్ట్ పోన్ అయ్యింది. అందుకు కారణం ఏమంటే ఏదైతే ఫిలిం ఛాంబర్ మీటింగ్ సంబంధించి మీటింగ్ లో పాల్గొనాలి అని చెప్పేసి ఫెడరేషన్ కి ఏదైతే లేఖ ఇచ్చిందో ఆ లేఖ ఇప్పుడే అంటే వాళ్ళకి 1:30కి 2కి ఈ ప్రాంతంలో మాకు అందింది. సో మాకు కాస్త సమయం కావాలంటే ఒక రోజైనా కావాలి కాబట్టి మేము రేపు మధ్యాహ్నం 3 గంటలకు మేము చర్చల్లో పాల్గొంటామని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు. సింధు, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఇటు నిర్మాతలు అంటే ఛాంబర్ కి సంబంధించిన ప్రతినిధులు అలాగే ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ తో కూడా వీళ్ళందరూ నిర్మాతలు మాట్లాడారు. కోమటిరెడ్డి గారు అయితే పర్టికులర్ గా చెప్పారనమాట, ఇటు నిర్మాతలకు అలా ఫెడరేషన్ సభ్యులకి చెప్పారు. అంటే పట్టు విడుపులు ఉండాలి, కొద్దిగా అంటే 2 వైపులు చూసుకునేసి వెళ్తేనే ఒక సంస్థకి అంటే అది సంస్థనే కావచ్చు ఒక సమూహమైనా కావచ్చు ముందుకు వెళ్ళడానికి కుదురుతుందని చెప్పారు. అలాగే పర్టికులర్ గా ఫెడరేషన్ సభ్యులకి ఒకటి చెప్పారు, ఇలా మీరు సమ్మె చేయడం వల్ల నష్టపోయేది మీరే ఉంటారు కాబట్టి మీరు పని చేస్తూనే మీ డిమాండ్లను నిర్మాతలతో చెప్పి నెరవేర్చుకునేలాగా ఒక ముందుకెళ్ళండి. ఇలా పర్టికులర్ అంటే ఇలా కూర్చోవడం వల్ల మీకే నష్టం ఉంటుంది కాబట్టి కాస్త చూసుకునేసి అంటే మీరు మీటింగ్లు పెట్టుకునేసి ఈ సమస్యను పరిష్కరించుకోండి అని ఆయన చాలా ఒక క్లారిటీగా చెప్పేశారు. దీంతో అంటే నెక్స్ట్ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే కోమటిరెడ్డి గారు అలా క్లారిటీగా చెప్పారో ఇప్పుడు దీనికి సంబంధించి వెంటనే ఫిలిం ఛాంబర్ నెక్స్ట్ కార్యాచరణ ప్రారంభించింది. అందులో భాగంగానే ఫెడరేషన్ కి ఒక లేఖ పంపించింది. మీటింగ్ కి అంటే నెక్స్ట్ మీటింగ్ మనం చేద్దాం, ఏదైతే మనం కండిషన్స్ మాట్లాడుకున్నామో దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మీరేం చేయాలి మేమేం చేయాలి అని చెప్పేసి అంటే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ షూటింగ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలని దానిపైన నెక్స్ట్ తదుపరి కార్యాచరణకు సంబంధించి వాళ్ళకి లేఖ పంపించారు మీటింగ్ కి రావాలని చెప్పేసి. ఫెడరేషన్ సభ్యులు అయితే రేపటి మధ్యాహ్నానికి 3 గంటలకు మేము వస్తామని చెప్పేసి ఇప్పుడే ఒక సమాచారం అందించారు. సింధు, ఓకే మోహన్, అంటే దిల్ రాజు రంగంలోకి దిగారు అంటే ముగింపు దిశగా ఈ చర్చలు ముగిసే అవకాశం ఉందా? అంటే ఒక దశలో వాళ్ళు ఆమర నిరాహార దీక్ష కూడా దిగుతామని చెప్పినట్టు తెలిసింది. సో ఎలా చూడొచ్చు? కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా అంటే ముందు వాళ్ళు ఫిలిం ఛాంబర్ గాని చేతులు ఎత్తేస్తే మేము ఫిలిం ఛాంబర్ ని ముట్టడిస్తాము, అలాగే ఆమర నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. కానీ నిన్న కోమటిరెడ్డి గారిని కలిసిన తర్వాత అంటే తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలిసిన తర్వాత ఫెడరేషన్ సభ్యులకి చాలా స్ట్రిక్ట్ గా ఒక రకమైనటువంటి సందేశాలు వెళ్ళాయి. అంటే బయట ఎక్కడా కూడా సమస్య గురించి దీన్ని పెద్దది చేసేలాగా అంటే మాట్లాడకండి, అలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఛాంబర్ కి మనకి మధ్య లేనిపోని అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతగా దీన్ని అంటే మాట్లాడకుండా ఉండటం మంచిది. ఒక చర్చలు అనేది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మాట్లాడదాము, అంతవరకు అవసరం లేదన్నారు. ఎప్పుడైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని కలిశారో అప్పుడు దిల్ రాజు అంటే ఫిలిం డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా ఆయన రంగంలో దిగారు. త్వరలోనే దీనికైతే అంటే ఇప్పుడు సెక్రటరీతో మాట్లాడాను దామోదర్ ప్రసాద్ తో, అంటే ఇప్పుడు త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం వచ్చి ఉంటున్నారు. చూడాల్సింది మరి. రైట్, థ్యాంక్ యూ మోహన్.